దాంతో పర్యావరణం కలుషితం అయిపోయింది. ప్రజలకు రోగాలు వస్తున్నాయి. నిషేధమైనప్పటికీ ఈ చేపల సాగు విచ్చలవిడైపోయింది. అధికారులు పట్టించుకోవడమే లేదు. ఈ చేపలకు ఆహారంగా కోడి మాంసం వ్యర్థాలు తీసుకొస్తున్నారు. దీనివల్ల కాలుష్యం, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. పొరుగు రాష్ట్రం నుంచి కూడా కుళ్ళిన వాసనతోటి ఈ వ్యర్థాలతో వాహనాలు వస్తున్నాయి. కుళ్ళిపోయిన మాంసం వ్యర్థాలను ఈ చేపలకు ఆహారంగా వేస్తున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో ఈ వ్యాపారం లాభసాటిగా మలుచుకోవడంతో పోటీ పడుతున్నారు. మండలంలోని కోడూరు పంచాయతీ మహాలక్ష్మీపురంలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసుకుని దూర ప్రాంతాల నుంచి కుళ్ళిన జంతు కడేబరాలను తీసుకురావడం జరుగుతోంది. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినప్పటికీ వారు కూడా మౌనంగా ఉండడాన్ని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ కుళ్ళిన జంతు కళేబరాలు రవాణా జోరుగా సాగుతూ ఉండడంతో నిర్వహిస్తున్న నిర్వాహకులు లాభసాటిగా మార్చుకొని ఆర్థికంగా బలపడుతున్నారు. వీటి కారణంగా దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాట్ ఫిష్ సాగు కారణంగా పక్కన ఉండే పొలాలు కూడా దెబ్బతింటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కూలిన జంతు కళేబరాల రవాణా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం కావడంతో దుర్వాసన అధికమై అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎంతైనా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పైన పడుతుంది. వచ్చేస్తున్నాయా? మీకు ఎట్టి అలవాటు పడిపోయిందా? మనం చెప్పాం రాని వాళ్ళని రకరకాల కూడా వాడుతున్నాయి. మన బండి పోయిన తర్వాత అన్నం శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి దేవస్థానం మూలపేట నెల్లూరు. శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి శివదీక్ష మాలాధరణ తేదీ నవంబర్ 2 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు. పవిత్ర కార్తీక మాసంలో శివ మాలాధరణ, శివదీక్ష చేపట్టే భక్తులకు ఉచిత దీక్ష వస్త్రములు మరియు అల్పాహారం ఏర్పాటు చేయబడును. నవంబర్ 23వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు దేవస్థానం నందు 7 రోజులు ఓం నమ శివాయ, శివ పంచాక్షరి మంత్రం మరియు అఖండ భజన కార్యక్రమాలు
నవంబర్ 8వ తేదీ కోటి సోమవారం, నవంబర్ 15వ తేదీ కార్తీక పౌర్ణమి, నవంబర్ 29వ తేదీ రంగనాథ స్వామి దేవస్థానం నుంచి మూలపేట దేవస్థానం వరకు ద్వాదశ కలశలతో భారీగా ఊరేగింపు కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఇట్లు శివమాల ధారణ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ఆల్తూరి గిరీష్ రెడ్డి గారు, ఏఎంఆర్ గ్రూప్ అండ్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, జె శ్రీనివాసరావు గారు, కార్యనిర్వహణాధికారి.